ఢిల్లీలోని రావు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళు కోచింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ జరిగినటువంటి దారుణం అంటే వరద నీటిలో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోవడం. అతి గొప్ప టెక్నాలజీ ఉంది, అద్భుతమైనటువంటి దేశం అని చెప్పుకునే ఆ దేశ రాజధానిలో జరిగినటువంటి ఘటన ఇది. ప్రధాని నుంచి మీ వరకు నా వరకు అందరూ సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఏ రకంగా జరిగింది ఏంటి అనేది చాలా బాధేస్తుంది చూస్తే. దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఐఏఎస్ చదవడానికి ఢిల్లీ వెళ్ళే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక ఒక 10-15 మంది ఉన్నారు ఢిల్లీలో. ఈ ఐఏఎస్, ఐయూపీఎస్ ఏవి ఉంటాయి కదా, కోచింగ్ గ్రూప్ 1 అని గ్రూప్ 2 అని ఆ కోచింగ్‌లకి ప్రిపేర్ అయ్యేటువంటి కోసం ఇక్కడి నుంచి వెళ్ళి కాస్త పేదవాళ్ళు ఉన్నారు, బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా డబ్బే కదా కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా పంపించి అక్కడికెళ్ళి ఏదో బెనిఫిట్ పొందుతారు వాళ్ళ జీవితంలో. ఐఏఎస్ అయితే గనుక లేదా ఐపీఎస్ అయితే గనుక యూపీఎస్సీ క్రాక్ చేస్తే ఏదో మంచి ఫ్యూచర్ ఉంటుంది మా పిల్లలకని కష్టపడి పంపించేటువంటి పేరెంట్స్ కొంతమంది వాళ్ళని శవాలుగా వెనక్కి తెచ్చుకోవాలి. కొంతమంది అయితే ఫెయిల్ అయిపోయి వస్తారు, బాధపడతారు, ఇంకో కెరీర్ చూసుకుంటారు. అది వీళ్ళు ఏకంగా వరద నీటిలో శవంగా తేలారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇందులో తాన్య అనేటువంటి 25 సంవత్సరాల అమ్మాయి, శ్రేయా యాదవ్ అనేటువంటి ఇంకో 25 సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి నవీన్ అనేటువంటి ఒక 28 సంవత్సరాల అబ్బాయి. ఈ తాన్య తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. ఇతనేమో కేరళకు సంబంధించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి శ్రేయ. వీళ్ళు ఈ ప్రమాదం ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు మనకు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కింద మనం సెల్లర్ వదులుతాం పార్కింగ్ కానీ లేకపోతే ఇంక దేనికన్నా. దాన్ని ఓన్లీ పార్కింగ్ వాడాలి, లేదా ఏదైనా ఫంక్షన్ హాల్ లాగా కాసేపుకి వాడుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కూడా బ్యారిగేట్స్ ఇట్లా ఈ క్లోజర్స్ పెడతారు కదా, కట్టేసి సెక్షన్స్ లాగా లైబ్రరీ పెట్టేసి 150 మంది పిల్లల్ని అక్కడ కుక్కేసి చదివించేశారు. అక్కడే కాదు, మీరు చైతన్య కాలేజీలని, నారాయణ కాలేజీని, ఇట్లా ఎన్నో కాలేజీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. పిల్లల్ని కోళ్ల ఫారంలో పెట్టినట్టు పెడతారు అక్కడ. కోళ్ల ఫారంలో కోడికి కోడికి మధ్య ఇంత గ్యాప్ ఉంటుంది, అంత గ్యాప్ పెట్టి ఆ ఉక్కపోతలో ఏసీలు పడేసి ఒక రకమైనటువంటి ఆ సఫకేటింగ్ అట్మాస్ఫియర్ లో చదువు అనే ఒక హెడ్డింగ్ పెట్టి, ర్యాంకులు అనేటువంటి హెడ్డింగ్లు పెట్టుకొని జనాల సొమ్మును తినటం కోసం వీళ్ళు చేసేటువంటి పనులు ఇట్లా ఈ రకంగా ఉంటాయి. సో కుక్కి 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 అక్కడ అంతమందిని పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి టైంలో సడన్ గా వచ్చినటువంటి వర్షం అంటే ప్రపంచంలోనే అతి గొప్ప దేశం అని జబ్బలు చరుచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎవడు అధికారంలో ఉంటే ఆడు జబ్బలు చరుచుకుంటాడు. మేము ఉండబట్టే దేశం ఇంత గొప్పగా ఉందని ఇప్పుడు జబ్బలు తెరుచుకునేటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రపంచంలోనే అతి గొప్ప దేశంగా ఉన్న ఈ దేశంలో డ్రైనేజీల్లోకి నీళ్ళు వెళ్లకుండా స్ట్రక్ అయిపోయి చిన్న వర్షమే, కుంభవృష్టి కాదు, సైక్లోన్ రావడానికి ఢిల్లీ ఏమీ సముద్రం పక్కన లేదు, సైక్లోన్ కాదు ఏమి కాదు, మామూలు మాన్సూన్ రెయిన్ కాస్త బెటర్ గా కాస్త లో ప్రెషర్ యాక్టివిటీ ఎక్కువై కాస్త ఎక్కువ వచ్చింది అంతే. ఆ రెయిన్ కి ఒక గట్టిగా 2 గంటలు పడినటువంటి ఒక రెయిన్ కి వచ్చినటువంటి ఫ్లడ్. అంటే ఫ్లడ్ అంటే ఏంటంటే లోపల డ్రైనేజ్ లోకి వెళ్ళిపోకుండా బయట మిగిలిన వాటర్ ఏదైనా ఫ్లడ్ ఎక్కువ మిగిలితే దాన్ని భారీ ఫ్లడ్స్ అంటాం. సో ఆ భారీ ఫ్లడ్ వచ్చేసి ఈ లోపలికి వెళ్ళిపోతే 6:30కి ఫోన్ చేస్తే 9ంటికి వచ్చారు ఫైర్ ఇంజిన్ వాళ్ళు. బయటికి తీసింది ఏంటి, ఎవరిని కాపాడారు అంటే శవాల్ని కాపాడారు. 3 శవాలు బయటికి తీసి చూస్తే ఈ శ్రేయ, ఆ ఆ పిల్ల తాన్య అండ్ ఈ నవీన్. చూడండి అసలు ఎవరన్నా అసలు ఈ రకంగా చచ్చిపోతారు తమ పిల్లలను ఊహిస్తారా అసలు? వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళ పేరెంట్స్ ఒక పాలమ్మే వ్యక్తి పాప, ఒక పాప శ్రేయ అనుకుంటా. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి, వాళ్ళు బీహార్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు చాలా సంవత్సరాల క్రితం, బట్ తెలంగాణలో సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళు చాలా కష్టపడి పిల్లల్ని పంపించుకుంటే చివరికి ఈ రకంగా శవాలయ్యి తేలి వచ్చేటువంటి సిచ్యువేషన్. అట్లాగే ఆ, ఢిల్లీలో ఢిల్లీలోనే ఇట్లా ఉందంటే పరిస్థితి. ఢిల్లీలోనే ఈ రకమైనటువంటి డిజాస్ట్రస్ డ్రైనేజ్ సిస్టమ్ నడుస్తుంటే కేజ్రీవాల్ నిద్రపోతున్నాడా, నరేంద్ర మోడీ నిద్రపోతున్నాడా, దేశ వ్యవస్థ నిద్రపోతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లా ఏదైనా జరగగానే మాత్రం వెంట వెంటనే అడావిడి చేసేస్తారు. ఈ రావ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కడైతే కాస్త ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎన్క్రోచ్మెంట్స్ ఉంటాయో వాటిని బుల్డోజర్లు పంపించి తవ్వించి ఇది మాత్రం చేయగలరు. ఇలా బతుక్కి ఏమైనా చేయగలరా అంటే, ఎవరన్నా తప్పు చేస్తే ఆడింటే ఎక్కడో ఒకడ ఎన్క్రోచ్మెంట్ ఉంటుంది. ఈ దేశంలో ఆక్రమించుకోకుండా కట్టిన నిర్మాణాలే లేవు. సో ఎవడు ప్రతి ఒక్కడికి ఉంటది కాబట్టి దాని మీద బిల్డోజర్ తీసుకెళ్లి దాన్ని అక్కడ తవ్వించి ఆ కాసేపు వాళ్ళని కూల్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తారు. ఆ రకంగా చేశారనమాట. సో ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నోసార్లు హైదరాబాద్ లో అక్కడ కూడా చూస్తూ ఉంటాం. సో చిన్న చిన్న పాల వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఎంతో భవిష్యత్తు ఉంటది, ఎంతో ఇది ఉంటది అని చెప్పి వెళ్ళి పంపిస్తే ఈ రకంగా పిల్లలు శవాలై వెనక్కి రావడం అనేది చాలా బాధాకరంగా జరిగింది. ఏంటంటే 6:30 ఆ టైంలో ఫ్లడ్ వాటర్ లోపలికి వచ్చేస్తే అందులో వాళ్ళు మునిగిపోయారు. ఎవరు వాళ్ళని కాపాడలేకపోయారు. ఒక్కసారిగా భారీ వాటర్ అట్లా సెల్లర్లోకి వెళ్ళిపోతే అందులో వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయినటువంటి పరిస్థితి.